సాయిబాబా అన్న మూవీ ఫ్రీ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మధు యాషిక్ గౌడ్ అన్న, ఎక్స్ ఎంపీ నిజామాబాద్ గారు, అలాగే స్వామి గౌడ్ గారు, ఎక్స్ కౌన్సిల్ చైర్మన్, అలాగే పొన్నం రవిచంద్ర గారు, ఆయన మంచి నంది అవార్డు, అలాగే గద్దార్ అవార్డు గ్రహీత వారు, కొండదేవన్న బీసీ సాధికారిత సంఘం అధ్యక్షులు ఆయన, అలాగే మున్నూరు కా ప్రెసిడెంట్ కూడా, అలాగే వేపూరి సోమన్న బెస్ట్ రాజకీయ అంటే మంచి జానపద గాయకుడు, ఆయన భవిష్యత్తులో మంచి పొలిటీషియన్ కావాలని చాలామంది కోరుకుంటున్నారు వారికి. అలాగే ఇంత మంచి సినిమాను నిర్మించిన మా వెంకటేష్ గౌడ్ గారు, అలాగే అశోక్ గౌడ్ గారు, వారు దిల్సుఖ్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు, అలాగే మా రాజన్న సర్దార్ పాపన్న వారసులుగా వెలుగొందుతున్నారు. అలాగే మా గట్టు రామచంద్రరావు గారు, ఆయన మొదటి నుండి దాదాపు 30 సంవత్సరాల నుండి పరిచయం నాకు. ఆయన మొదటి నుంచి గౌడ ఉద్యమాల మీదనే, గౌడ సంఘాల మీద బాగా అనుభవం ఉండి అందరినీ ఏకతాటిపై తెచ్చిన గొప్ప వ్యక్తి గట్టు రామచంద్రరావు అన్న. అలాగే రామాయణపేట మాజీ సర్పంచ్ గారు, ఇంకా ఈ కార్యక్రమాల్లో వచ్చిన చాలామంది పెద్దలు, మా అశోక్ గౌడ్, ఇంకెవరన్నా మా హీరోయిన్ పాయల్ ముఖర్జీ గారు, వారు దాదాపు 20 సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక సినిమా ఇక్కడ తెలుగు సినిమా చేస్తూ ఉంది. ఆమె మధ్యలో షూటింగ్ ఆపుకొని వచ్చింది గెస్ట్గా రమ్మంటే. వారికి కూడా థ్యాంక్ యూ. మా కబడ్డీ మూవీలో కూడా చేయబోతుంది. అలాగే ఇంకా మా సత్యనారాయణ గౌడ్, ఆయన నైజాం డిస్ట్రిబ్యూటర్ గారు, అలాగే దీపక్ న్యాతి గౌడ్ గారు, వారు ప్రొడ్యూసర్, ఆయన కూడా నంది అవార్డు గ్రహీత. రామరాజు గారు, ఇక ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంకా చాలామంది అతిథులు వచ్చినారు. అందరికీ నమస్తే. అలాగే మా ఎంతో సపోర్ట్ చేస్తున్న పిఆర్ఓ రమేష్ గారు, అలాగే మా యాంకర్ మౌనిక గారు, వారికి కూడా థ్యాంక్ యూ. సర్దార్ సర్వాపన్న చరిత్ర చాలామందికి తెలుసు. ఆయన ఈరోజు చాలా విలేజ్లలో కూడా విగ్రహాలతో చాలామంది బడుగు వర్గాలు, గౌడ్లు చాలామంది ఆయన కొలుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన గతంలో చేసిన మంచి పనులు, ఆయన చేసిన మంచి పనులు ఏంటంటే, వాళ్ళు మనకు ఎప్పుడైతే పన్నును పేద ప్రజల దగ్గర వసూలు చేస్తుంటే, ఇప్పుడు మనం సినిమా చూసినాం కొంత, కొన్ని హైలైట్స్ మాత్రమే చూడడం జరిగింది, మొత్తం సినిమా చేయలేదు. అందులో ఉన్నది కూడా అదే, అంటే బీదలను ఇబ్బందులు పెడుతుంటే ఆయన దాన్ని ప్రతిఘటించి, అంటే చాకలి, కమ్మరి, కుమ్మరి అందరినీ ఏకం చేసి, అటు దూదేకులు అన్ని క్యాస్ట్లను ఒకటి చేసి మన గోల్కొండనే ఎదిరించి దాదాపు 30 కోట్ల వరకు పాలించిన గొప్ప చరిత్ర ఉన్న పాపన్న గారి చరిత్రను వెంకటేష్ గౌడ్ గారు తీయడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం. ఈ సినిమాని నేను 2003లోనే డైరెక్షన్ చేసినాను. అది సూపర్ స్టార్ కృష్ణను, అలాగే సుమన్, మా జహీంద్ను పెట్టి చేయడం జరిగింది. కానీ అప్పుడు పాపన్న గురించి చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు అందరికీ పాపన్న చరిత్ర తెలుసు, పాపన్న ఏం చేసింది అనేది కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఆయన కథ బాగా అందరికీ తెలుసు. సినిమాను 2 రాష్ట్రాలలో, తెలుగు అండ్ ఏపీ అండ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ అండ్ తెలంగాణ ఆర్కే ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. 21వ తారీఖు నాడు రిలీజ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఈ చరిత్రను, అంటే చాలా మందికి చరిత్ర తెలియదు. అంటే ఈ సినిమా చూస్తే ఇప్పుడున్న యువతకు తప్పకుండా పాపన్న అప్పుడు ఇంత బాగా చేశాడా అనే ఒక చరిత్రను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ సినిమాని చూసి, ఇది ఒక చరిత్ర కాబట్టి మామూలు సినిమా కాదు, ఒక గొప్ప యోధుడి చరిత్ర కాబట్టి ఈ సినిమాని తప్పకుండా అందరూ చూసి, అసలు ఆ రోజు ఆ కాలంలో ఇంత మనల్ని ఇబ్బంది పెట్టారా అనే విషయాన్ని తెలుసుకొని ఇప్పటి యువత కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాని ఇంత ఘనంగా నిర్వహించిన వెంకటేష్ గారికి, అలాగే ఇక్కడికి మేము పిలవగానే వచ్చిన ఆహ్వానితులందరికీ
మరొకసారి నా